ఢిల్లీ ఎన్నికల నగారా మోగింది. హస్తిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న కౌంటింగ్ చేసి తుది ఫలితాలు వెల్లడిస్తారు. జనవరి 10న గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. జనవరి 17 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 18న స్క్రూటీనీ చేస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు జనవరి 20 వరకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత తుది జాబితా ప్రకటిస్తారు. So this is the schedule. We will start, it's a single phase election. Date of notification will be 10th of January, Friday. Last date of making nomination will be 17th of January. Scrutiny on 18th of January. Withdrawal 20th. These are the statutory periods of time which is given. Date of poll is 5th and counting is 8th, and 5th again we have very deliberately kept वेडनेसडे, क्योंकि हम सोचते हैं सब दिल्ली वाले वोट करें, इसलिए इस बार भी महाराष्ट्र की तरह हमने इसको वेडनेसडे में रखा है. एंटायर इलेक्शन प्रोसेस आफ्टर काउंटिंग विल बी कंप्लीट बाय. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రాజు ఉన్నారు. రాజు, ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఈ నెల 10వ తారీఖు గెజిట్ విడుదలవుతుందని కూడా చెప్పడం జరిగింది చీఫ్ ఎలక్షన్ కమిషనర్. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ రఫీ, ఏదైతే దేశ రాజధాని ఢిల్లీ ఖచ్చితంగా అన్ని పార్టీలు గెలవాలని ఎంతో కాలంగా ఇప్పటికే ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. అయితే ఎప్పుడెప్పుడు ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తారని చెప్పి ఎదురు చూసినటువంటి పరిస్థితి కనిపించింది. ఫైనల్గా కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఏదైతే ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ ఎన్నికలు జరగబోతున్నాయనే విషయాన్ని స్పష్టం చేశాయి. అయితే దీనికి సంబంధించి జనవరి 10న గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. ఆ తర్వాత ప్రొసీజర్స్ అన్ని నామినేషన్లు వేయడం, నామినేషన్ల ఉపసంహరణ, స్క్రూట్నీ, ఈ ప్రాసెస్ అన్నీ కూడా జరుగుతాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 5న ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఫిబ్రవరి 8వ తేదీన ఫలితాలుంటాయి. వాస్తవానికి ఫిబ్రవరి 23తో ప్రస్తుతం ఉన్నటువంటి అసెంబ్లీ గడువు ముగియబోతుంది. దానికంటే ముందే ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి అంటే మొత్తం ఓటర్లకు సంబంధించినటువంటి లిస్టును కూడా విడుదల చేయడం జరిగింది. 1,55,00,000 మంది మొత్తం ఓటర్లు ఉన్నట్టుగా చెప్పారు. అయితే ఇప్పటి వరకు అంటే రాజకీయ పార్టీలు సైతం ప్రత్యేకంగా బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, ఈ 3 పార్టీలు తమ అభ్యర్థులను కూడా కొంతమందిని ప్రకటించడం జరిగింది. వాళ్ళందరూ ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. గత వారంలో చూసాము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 రోజుల పాటు ప్రత్యేకంగా అభివృద్ధి పనులను, శంకుస్థాపనలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ప్రస్తుతం ఢిల్లీలో అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని ఎలాగైనా ఓడించి ఈసారి ఖచ్చితంగా ఢిల్లీలో కమలం జెండాను ఎగరేయాలని చెప్పి బీజేపీ పక్కా ప్లాన్ వేస్తుంది. దానికి సంబంధించి కూడా అన్ని రకాలుగా వ్యూహరచనతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ సైతం ప్రజల్లోకి వెళ్ళడం, ఇప్పటికే కొన్ని హామీలను కూడా ఇస్తూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తుంది. ఏదేమైనా దేశ రాజధాని ఢిల్లీ కావడంతో ఖచ్చితంగా ఇక్కడ అస్థినలో అధికారాన్ని చేజిక్కోవాలంటూ పార్టీలన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. ఢిల్లీ ఎన్నికల నగారా మోగింది. హస్తిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న కౌంటింగ్ చేసి తుది ఫలితాలు వెల్లడిస్తారు.